స్తోత్రాలు. మరి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గడిచినటువంటి కొన్ని వారాల నుండి తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఇది మూల వాక్యం. ఎన్ని వారాలు చెప్పినా కూడా తరగనిది, ఇంకా మనం ఎరగవలసినది, మనం తెలుసుకోవలసినటువంటిది. ఈ 3వ అధ్యాయం 15వ వచనంలో మరి పౌలయ్య తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి సంఘ బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు. సంఘ బిడ్డలను గురించి ఆయన తెలియజేస్తున్నాడు. మొదటి పత్రిక తిమోతి 3:15. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల. చూడండి, ఇక్కడ ఇప్పటికీ కొన్ని సంగతులు నేను మీకు చెప్పకుండా ఆలస్యం చేస్తున్నానేమో. మరి ఆలస్యం చేయకూడదు. కొన్ని దైవ సేవకులు, సేవకురాళ్ళు సంఘ నియమాన్ని, సంఘ బిడ్డలు ఎలాగో బ్రతకాలో ఆ సంగతులు చెప్పడానికి ఆలస్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఈ ఆలస్యం చేసే కొద్దీ వాళ్ళు ఆత్మీయ జీవితాలలో కొన్ని ఎరగక, కొన్ని అనుసరింపక, కొన్నిటిని జరిగింపక వారి ఆత్మీయతలో వారు బలహీనులైపోతారు. అందుకే ఈ మాట అంటున్నాడు, ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది. కనుక జనులు ఉన్నారు అంటే విశ్వాసులు అందరూ ఉన్నాం, మనం ఎలాగో ప్రవర్తించాలి, ఏంటి పరిస్థితి అనేటటువంటి దాని గురించి ఒక 2 వారాల నుండి మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. పోయిన వారం జరిగింది ఏమిటంటే, దేవుని సంఘములో ప్రభు రక్తం చేత కడగబడినటువంటి వ్యక్తులు ఎలాంటి వారంటే, మొదటేమో ఎందరు ఆయన అంగీకరించున్నారో వారందరూ దేవుని పిల్లలవటానికి దేవుడు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఒకటి, మీరు మనం ఆయన కుమారులము, కుమార్తెలము. ఈ కుమారత్వాన్ని లేక ఇలాంటి హక్కును, ఈ శ్రేష్టమైనటువంటి ఆధిక్యతను దేవుడు మనకి ఇవ్వడానికి పౌలయ్య అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28లో రాయబడిన రీతిగా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించాడు, మామూలు వ్యక్తులు కాదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం అని గురించి మాట. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు. అర్థమవుతుందా? ఇక్కడ నాయకులు వాళ్ళు చేయవలసింది ఏంటంటే, యావత్తు మందను గూర్చియు, తర్వాత అదే మిమ్ములను గూర్చియు. 2 ముందు మేము బాగుండాలి ఆత్మీయతలో, అంటే తినటం తాగడంలో కాదు బాగుండేది. సేవకులు సేవకురాళ్ళు తినటం, తాగడం, కట్టుకుంటాం ఇవన్నీ తీసటి పెట్టండి. ముందు ఆత్మీయ జీవితంలో దైవ సేవకుడు, సేవకులు అనబడేటటువంటి వారు సరిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ప్రార్థన పరులై ఉండాలి, వాక్య ధ్యానం చేయాలి. ఈ విధమైనటువంటి ఈ భక్తి పాదిరి అంటే మాదిరి అన్నమాట. మాదిరి ఇట్లుండాలి, అన్నలాగుండాలి, ఇలా ప్రార్థన చేసుకోవాలి, ఇలాగ వాక్యం చదువుకోవాలి, ఇలాగ నిజాన్నే చెప్పాలి కదా. ఇవి మాదిరి. పాదిరి అంటే మాదిరి అన్నమాట. మాదిరి చూపని వారు పాదిరి కాదు. మందకు, అందుకే పేతురయ్య అంటాడు, మీరు మందకు మాదిరిగా ఉండడి. సేవకులు మందకు మాదిరిగా ఉండాలి. కనుక వాళ్ళను వాళ్ళు కాపాడుకొని సంరక్షించబడుతూ బాగు చేసుకుంటూ, మరొకటి ఏంటంటే
యావత్తు మందను సంఘాన్ని ఎలాగు నడవాలో, ఎలాగూ వారు జీవించాలో, ప్రవర్తించాలో ఈ విషయాలను గురించి బోధించాలి. ఇక్కడ వచ్చిన తిప్పలేంటో చెప్పమంటారా? ఇలాగూ వాక్యాన్ని, సత్యవాక్యాన్ని, హితబోధను సరిగా వివరించి బోధించేటటువంటి సంఘాల్లో జనాలు ఉండరు. ఎందుకుంటే జనులు దురద చెవులు గలవారై ముసలమ్మ ముచ్చట్లకి అలవాటు పడ్డారు. కట్టుకథలు, పిట్ట కథలు, కల్పితమైన కథలు, అక్కడక్కడ జరిగినటువంటి సంఘటనలు నవ్వించడం కదా, కొద్దిగా కదిలించడం, ఏది శారీరకంగా కదిలింపు, ఆత్మీయంగా కాదు. ఇలాంటి వాటికి ప్రజలు ఎందుకనగా జనులు ఏ బోధట? అదే హితబోధ, ఆరోగ్యకరమైనటువంటి బోధను సహించడం లేదు. సహించకపోగా సంఘం మీద వ్యతిరేకులై వెళ్ళిపోతున్నారు. ఇక్కడ రెండు జరుగుతున్నాయి. ఒకటేమో సేవకుడు, సేవకురాలు హితబోధన ఉన్న వాక్యాన్ని ఉన్నట్లుగా చెప్పినప్పుడు ఏంటి నా గురించే చెబుతున్నారు అని వెళ్ళిపోతున్నారు. రెండోదేమో ఏదో చిన్న క్లాష్ వచ్చి వారిలో వారికి కదా, ఒకరు గిట్టక, ఒకరొకరు సరిగా వందనాలు చెప్పుకోక, అయిష్టత కలిగి ఉన్నప్పుడు ఏమండి వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఇప్పుడు మన కొరకు ప్రభు కదా రక్తం చిందించింది. సంఘం దేవుని సంఘం కదా, సేవకుడు దేవుని సేవకుడు కదా. ఎలికెక్కిరిచ్చిందని ఎవడంటే ఇల్లు తగలబెట్టుకున్నాడంట. కొంతమంది బ్రతుకులు ఇలాగుంటాయి. చెప్పుడు మాటలకి, వ్యర్థమైన మాటలకి, వాటికి లోబడుతున్నారు. సత్యవాక్యానికి లోబట్ల, దెయ్యపు మాటలకు లోబడుతున్నారు. ఏది అవమలాగా. కనుక ఇవన్నీ కూడా జాగ్రత్తగా సంఘ సభ్యులయ్యండి, విశ్వాసులయ్యండి వీటిని బాగా మీరు అర్థం చేసుకోవాలి. నేను ఒక మాట చెప్తున్నాను వినండి. వాక్యాన్ని సరిగా వినని వారు, అర్థం చేసుకొనని వారు, అర్థం చేసుకొనినా అనుసరింపని వారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అబద్ధాన్ని నమ్ముతారు, దాన్ని అనుసరించి బయటకు వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి భయము, భక్తి, నీతి, నియమం ఇవేవి ఉండవు వాళ్ళ బ్రతుకులో. ఇదే అంటున్నాడు. దురద చెవులు ఏ బోధను? హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు, అది కదా, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు కల్పన కథల వైపున, అది ఇప్పుడు అంతే జరుగుతుంది. ఈ పిచ్చి పిచ్చి వాటి వైపు వెళ్ళేటటువంటి కాలం వచ్చిందంటే ఇప్పుడు వచ్చేసింది. అలాగే జనాలు ఉన్నారు. స్వేచ్ఛ కావాలి. దేనికి స్వేచ్ఛ? అబద్ధాలు ఆడటానికి స్వేచ్ఛ కావాలి, అల్లరితో కూడిన ఆటపాటలకు స్వేచ్ఛ కావాలి, ఎలాగ పడితే అలా ప్రవర్తించడానికి స్వేచ్ఛ కావాలి. అట్ల కాదమ్మ ఎట్లుండాలి, అట్ట కాదా ఎట్టుండాలి, ఇట్ట కాదు అట్ట ప్రార్థన చేయాలి, ఇలా క్రమం ఉండాలని ఒక క్రమాన్ని, నియమాన్ని చెబుతున్నప్పుడు అలాంటి సంఘాల్లో జనాలు ఉండరు, పారిపోతారు. ఇదంతా మనం ఏడ సహిస్తాం, మనకి ఇష్టమైతే వస్తాం, లేకపోతే లేదు. చూసారా? ఇది ఇలాగున జనులు ప్రభువారి యొక్క రక్తపు విలువను తెలుసుకోవడం లేదు. రెండోది సంఘ ప్రత్యక్షతను తెలుసుకోవడం లేదు. మూడోది ఏర్పాటు చేయబడినటువంటి అభిషిక్తుల యొక్క ఆ విలువను ఎరగటం లేదు. కనుకనే ఇప్పుడు ప్రస్తుత సంఘములో సభ్యులు ప్రవర్తన విధానాలు సరిగా లేవు. మరి మొన్న ఒక ప్రసిద్ధి గావించబడినటువంటి దైవజనుడు గంటల ప్రకాష్ గారని ఆయన చనిపోయారు. మంచి వర్తమానికులు ఆయన, చాలా గొప్ప ప్రసంగికులు ఆయన, సామాన్యులు కాదు. ఆయన జనాన్ని, ధనాన్ని సమకూర్చుకుంటాం కాదు, ఆయన సత్యాన్ని సరిగా బోధించి నిత్య జీవానికి అనేకులను వారసులుగా చేయడానికి నిలబడినటువంటి వ్యక్తి ఆయన. దేవుడు ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే నేను ఎప్పుడు ఆయన్ని చూడలేదు, ముఖాముఖిగా కలిసి నేను మాట్లాడలేదు. కానీ
ఆయన బోధలు నాకు తెలియను. చిరునవ్వుతో ప్రసంగం చేస్తాడు. గొప్ప వ్యక్తి ఆయన. మరి వేళ గుంటూరులో ఒక కార్యక్రమం, భూస్థాపన కార్యక్రమం జరుగుతుంది. మరి అమ్మగారి కొరకు, వారి కుటుంబ సభ్యుల కొరకు అభిమానులు ఉంటారే, రక్త సంబంధుల కంటే కూడా నిజంగా తల్లడిల్లిపోతారు. వాళ్ళ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రకాష్ గారి కొరకు. ఎందుకంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటాం. అది నేను వాళ్ళని పొగడను. అబ్బో అక్కడ అన్ని వేల మంది ఉన్నారు, ఇన్ని కోట్లు సంపాదించారు, వాళ్ళని ఏం పొగడను. ఇలాంటి సత్యం కొరకు బ్రతికే వ్యక్తులను మనం వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ అడుగుజాడల్లో వాక్యాధారముగా నడవాలి. గట్టిగా చెప్తాడు వాక్యం, అంతే. సేవకులని బుజ్జగించడు, విశ్వాసులని పైకెత్తడు. ఎవరికి ఏం కావాలో, ఎలా బ్రతకాలో బ్రతుకును వాక్యాధారంగా బోధిస్తాడు ఆయన. అంత గొప్ప దైవజనుడు. మరి నీతిమంతులు చాలామంది కొనిపోబడుతున్నారు. అది పగడాలు ప్రవీణ్ గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు గొప్ప వ్యక్తులు, ఆత్మీయతలు. వాళ్ళ పేరు కొరకు కాకుండా సత్యం కొరకు పోరాడినటువంటి వక్తలు. అలాంటి వాళ్ళు కావాలి. ఇంకా అనేక మందిని పుట్టుకురావాలి. కాబట్టి ఇక్కడ పౌలయ్య చాలా వేదంతో, అబ్బాయి మీరు ఎట్లా ఉండాలో అది నేర్చుకోండి ముందు అని చెబుతున్నారు. ఇప్పుడు ఎక్కడ నేర్పిద్దామన్నా ఎవరు నేర్చుకోవడం లేదు. అంత నెగిటివ్గా, వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు, కానీ పాజిటివ్గా పరిస్థితులు సరిలేవు. మరి ముఖ్యంగా ఇలా కష్టపడి కన్నీరు విడిచే సంఘాల్లో అక్కడ కూడా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రభువు ఇంతగా మన కొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడే, ఇది ఆయన సంఘమే. ఎలాగో బ్రతకాలి, ఎలాగో క్రమబద్ధంగా ఉండాలనేటటువంటిది రావడం లేదు. రెండోదేమో, పోయిన వారు నేనేం చెప్పారంటే యాషావును గురించి ప్రస్తావించా. ఎందుకు ప్రస్తావించానంటే, హెబ్రీ గ్రంథకర్త ఒక మాట అంటాడు యాషావును గురించి. ఇస్సాకుకు పుట్టినటువంటి కవలల్లో ఏశావేమో పెద్దాడు, యాకోబేమో చిన్నాడు అన్నమాట. వీళ్ళిద్దరూ చాలా పోరాటం, తల్లి గర్భంలోనే పోరాటం జరిగింది. అలాగే సత్యం కొరకు సంఘాల్లో కూడా పోరాటం జరిగింది. నిష్టగా నియమాలతో బ్రతికే వాళ్ళేమో ఇలా ఖచ్చితంగా ఉండాలి, వాక్యంలో బ్రతకాలి. ఇంకొకటి సేవకుల ఎడల ఇలాంటి విధేయతను, నమ్రతను కలిగి ఉండాలని చెప్తున్న. ముత్యాలు, వైఢూర్యాలు, రమ్యమైన భవనాలు, వీటిని చూసి మురిసిపోక నేను ఎంతటో ఉన్నాయా, ఇంతగా నేను హెచ్చించబడటానికి, ఇది నీ కృపే కదా ప్రభు అని భక్తుడు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. అది ఉన్న వాటిని చూసి గర్వించటంలా కదా. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తారు. మనమైతే అదే పాట కూడా రాసేదిగా కదా. ఏం రాశాడు ఆ పాటలో? 147వ కీర్తన కావాలి కదా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుర్రముల లందలి బలము నింపడు, గుర్రముల లందలి బలము కృపకు వేడు వారిలో సంతసించి వాడని, కృపకు వేడు వారిలో సంతసించు వాడని, దేవునికి స్తోత్రము
వాగ్దానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి చేయుటయే మంచిది. హల్లెలూయా. కనుక పాత నిబంధనలో జ్యేష్ఠత్వం ఎంత గొప్పదో, క్రొత్త నిబంధనలో శ్రేష్టత్వం కదా. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, సంఘం అంట కనుక శ్రేష్టమైన ఈ సంఘము జ్యేష్ఠుల సంఘం. ఇది జ్యేష్ఠుల సంఘం, శ్రేష్టమైన ఈ సంఘం. ఏ సంఘం అంట? జ్యేష్ఠుల. ఈ ఆధిక్యత మరలా క్రొత్త నిబంధనలో ప్రభు మనకిచ్చాడు. అంటే అర్థం ఏంటంటే, రక్షణ పొందుకునేటువంటి ప్రతి వ్యక్తి కనిష్ఠుడు కాదు. ఎవరు? అది జ్యేష్ఠుడికి ఎంత హక్కు అధికారం ఉందో, జ్యేష్ఠుడు కదా ఎలాంటి ఆధిపత్యాన్ని కలిగి భారం బాధ్యత కలిగి ఉంటాడో, రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక అధికారాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. అధికారం ఇచ్చినటువంటి దేవుడు మీకు ఇచ్చి ఉండగా మరలా దానికి తగ్గట్లుగా కూడా ఒక భారం బాధ్యత దేవుడిని మీద పెట్టాడు. అదేంటంటే, నీవెలాగూ రక్షించబడి దేవుని కుమారుడిగా తీర్చబడ్డావో, దేవుని దగ్గర అధికారాన్ని సంపాదించుకున్నావో, ఇంకనేక మందిని నువ్వు శిష్యులుగా చేయాలి. గట్టిగా చెప్పకూడదు, అది లెక్క. సంఘం అంటే ఈ లోక సమాజం లాంటిది కాదు. నేను తింటాను, నేను తాగుతాను, నేను కట్టుకుంటాను, నేను కాదు అన్నట్టు కాదు ఇది. నేను రక్షించబడ్డాను, ఇంటికి వెళ్ళిపోవాలి. జకయా నేడు ఇంటికి వచ్చిందా లేదా? జనాలందరూ చూసి పాపిస్తోడు, వడ్డీల మీద వడ్డీలు వసూలు చేసేవాడు మారిపోయాడు, తీసుకున్నవన్నీ కూడా ఇచ్చేసాడని సమాజం కూడా మారిపోయింది. ఇది సంఘములో దేవుని పిల్లలు ఉండవలసిన రీతి ఇది, ప్రవర్తించవలసిన పద్ధతి ఇది. ఏశావు వలె ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకోకూడదు. అది మనసుంటే మార్గం ఉంటుంది. మీరు బాగా ప్రార్థన చేసుకోండి, ప్రభువా నీ దినాన్ని నేను వ్యర్థం చేసుకోకూడదు. భక్తిహీనులతో నివసించుట కంటే నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుడ 1000 దినాల కంటే ఈ శ్రేష్టమైనటువంటి ఈ దినములో నీ పాదాల దగ్గర నేను కనబడాలి. నువ్వు ఏ ఉద్యోగం చేసినా, లేకపోతే ఏ వ్యాపారం చేసినా, ఇంకేం చేసినా కూడా ప్రభు దినానికి సమయం కావాలని ఆశ కలిగి ప్రార్థన చేయి. మనసుంటే దేవుడే మార్గాన్ని సరళం చేస్తాడు. దేవుడిస్తాడు. నేను ఒక పర్యాయం కూడా చెప్పాను. అంతకుముందు గుండు పిన్నులు ఉండేవి, పిన్నీసులు ఉండేవి కావు. ఆ విషయంలో కూడా ఒక వ్యక్తిని ఆదివారం రాలేదని ఫ్యాక్టరీకి అతను తీసేశారు. తీసేసినప్పుడు ఇక ఆయన అటు కూర్చొని గుండు పిన్ అట్లా ఇట్లా అనుకుంటా ఉండి ఇటు ఇక్కడ ఫోల్డ్ అయింది, ఫినిష్ లాగా ఫోల్డ్ అయినప్పుడు అది ఇలా పెట్టుకున్నప్పుడు గుచ్చుకోవట్లేదు. ఆ ఫోల్డ్లో ఇట్లా మడతపడింది ఉంటుంది కదా, సెట్ అయ్యేటటువంటిది వచ్చేసింది ప్లాన్. వచ్చేసేసి ఒక మనిషికి దాన్ని చూపించాడు, ఒక వ్యక్తికి. ఓ ఇదేదో భలే ఉంది, ఈ గుండు పిన్ అయితే ఏదో ఒక రీతిగా పొడుచుకుంటుంది, గుచ్చుకుంటుంది, డేంజర్గా ఉంటుంది, ఇది బాగుందని ఇంకా దాన్ని ఇంకా కొద్దిగా మోల్డ్ చేసి ఫినిష్ని తయారు చేశారు. గట్టిగా చాపులు పడతా చూడండి. అది పెద్ద ఫ్యాక్టరీ అయింది. అది క్రమేణా ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది. అట్లా కొన్ని చేస్తాడు. దేవుని కొరకు మనము బ్రతకాలని ఆశిస్తే దేవుని సమయాన్ని దేవుని కొరకే అర్పణ చేయాలి అనేటటువంటి ఆ సమర్పణ మనలో ఉంటే తెలియకుండానే దేవుడు నీకు ఒక మార్గాన్ని సరళం చేస్తాడు, లోటు లేకుండా చేస్తాడు, రెండంతల ఆశీర్వాదాన్ని కలుగా చేస్తాడు. ఇది మనం గుర్తెరగాలి. ఇలాగ అమ్మేసుకున్నాడండి, ఇదేం కాదులే అన్న, నువ్వు నీ మాట అంత నాకు నమ్మకం లేదులే, ప్రమాణం చేయమంటే ప్రమాణం కూడా ఏంది ఇది అసలు ఏమనుకున్నాడు? ప్రమాణం చేశాడు.
ఇలాంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు విశ్వాసులు. ఈ భక్తి జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అక్కడ ఉందిగా మరి రాసి, ప్రమాణం చేయమంటాడు యాకోబు. యాకోబు అది నేడు నాతో ప్రమాణం చేయమనను. ఏం చేశాడు ఆయన? అతడు అయిపోయిందా? ఏం చేశాడు? అమ్మివేయగా ఏమైన తర్వాత అది ఈ కేవలం తినిపోయేటటువంటిది ఫుడ్ ఇచ్చాడు యాకోబు. చక్కగా జ్యేష్ఠత్వాన్ని సొంతం చేసుకున్నాడు. ఫుడ్ కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్మాడు. అది ఇవన్నీ కూడా ఒకరిని ఖండితంగా చెప్పేవి కావు. ఆత్మ కలిగిన పిల్లలు మనం ఆత్మీయంగా వీటిని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిని మనం మిస్ కాకుండా ఆ రోజున దేవుడు మనకు అనుగ్రహించే వాక్య ప్రత్యక్షత, వాగ్దానం, ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా మనం సొంతం చేసుకోవాలి. ఏదో యూట్యూబ్లో, తర్వాత వాట్సాప్లో, ఫేస్బుక్లో ఈరోజు వాగ్దానం అని ఆయన పెట్టంగానే నువ్వు లైక్ కొట్టంగానే, పేజ్ వాడు అనగానే, ఆమె అనగానే అవన్నీ నీ దగ్గరికి రావు. వాగ్దానాలు, దైవ వాగ్దానాలు మనలో నెరవేర్చబడాలంటే ఆరాధనలో దైవన వాక్యం వినాలి. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండగా ఎలాగ బ్రతకాలి, ఆ బ్రతుకు నేర్చుకోవాలి, అనుసరించాలి కదా. నేడు మీరు నా ఆజ్ఞకు లోబడి ఉన్న ఎడల భూమి మీద ఉన్న సమస్తమైన జనముల కంటే నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. గట్టిగా చప్పట్లు. అది ఈ బ్లెస్సింగ్స్ మనం పొందుకోవాలి. ఇట్లా గమ్మేసుకున్నాడు. ఒక బ్యాచ్ అయితే ఒక పూట కూటి కొరకు అక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఈ మందిరానికి వెళ్తే మనకు అన్ని సౌకర్యాలు, పట్టుకూడు గరిసిద్ది అనుకునేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఈ రోజుల్లో చిన్న చిన్న సంఘాల నుంచి ఎటోటే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మధ్యాహ్నానికి ఫుడ్ పెడతారంటాడు. ప్రార్థన అయిపోగానే కొంతమందికి కందిపోపిస్తారంట, బియ్యం ఇస్తారంట కదా. చూడండి ఎలాగున్నాయి పరిస్థితులు. అందుక మనం రక్షణ పొందుకుంది. ఏ మందిరానికి వెళ్తే ఫుడ్ పెడతారు, ఏ మందిరానికి వెళ్తే బియ్యం ఎత్తారు, కందిపప్పు ఇస్తారు, బట్టలు ఎత్తారు. బట్టల వల్ల పరలోకం వెళ్తామండి. వాక్యం వల్ల నిత్య జీవానికి వెళ్తాం. నీ వాక్యం నా పాదములకు దీపమును త్రోవకు. వాక్యం కావాలి. వాక్యం గల్ల సంఘం కావాలి. ఆ రోజుల్లో మేము 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అప్పుడు ₹1 రిక్షాలకి అవి కూడా కట్టేవాళ్ళం కాదు, ఉండేవి కాదు డబ్బులు. వెళ్ళేవాళ్ళం వాక్యం అంటే. ఇలాంటి దినాలు ఏది ఎందుకు ఇలాగైపోతుందని వాడు అన్నట్టుగా చీప్గా ఇక్కడ అమ్మబడును తక్కువ ధర అన్నట్టు ఏడబడితే ఆడ పెట్టేస్తున్నారు మందిరాలు. 2 మాటలు తెలుసుకుంటాం, పెట్టేయడం. ఒక దర్శనం లేదు, ఒక ప్రత్యక్షత లేదు, ఒక సమర్పణ లేదు, ఏం లేదు. ఎవరికారు బడ్డీ కొట్టులాగా పెట్టేస్తున్నారు మందిరాలు. సత్యం ఎరగనటువంటి వారందరూ అక్కడ పరిగెడుతున్నారు. ఇప్పుడు క్యారెక్టర్ ఎవరు చూస్తున్నారు? పరిశుద్ధతను ఎవరు చూస్తున్నారు? వాక్యాన్ని ఎవరు గ్రహిస్తున్నారు? అంత లోతులు లేవు ప్రజల్లో. అంతగా ఆలోచించేటటువంటి టైం కూడా వాళ్ళకి లేదు మానసికంగా. ఆ వాక్యం గురించి ఏదో ఆదివారం వెళ్ళాం, విన్నాం, వచ్చాం, పెట్టండి తింటాం. ఇది కాదు. కొద్ది గమనించాలి. ఒక జ్ఞానం అనబడేటటువంటిది కావాలి. ఈయనేమో అమ్మేసుకున్నాడా? ఈయనకంటే ముందు ఆయన ఉన్నాడు, కయ్యను గారు. ఈయన చూడండి, అమ్మ పెట్టదంట, అడుగునేది అన్నట్టుగా ఈయన భక్తి విధానమేమో సరిలేదు. ఆదాం గారు ఏం చేశాడంటే ఒక ఫ్యామిలీ ప్రేయర్ లాగా కదా. మరి అవ్వమ్మ, కయ్యోను, హేబేలు, ఇంకంటే అందరి పేరు రాయలేదండి. ఇది బైబిల్ చాలా లోతైన విషయం. ఇంకా కుమారులు, కుమార్తెలు ఉన్నారు. వీళ్ళు కొద్దిగా ఒక ఆయన హీరో, ఒక ఆయన విలన్ ఉన్నాడు కాబట్టి స్క్రీన్ మీద ఎలాగ హీరో విలన్లు కనపడుతూ ఉంటారో
ఇక్కడ ప్రాముఖ్యమైన ఒక సత్ప్రవర్తన, నీతియుక్తమైనటువంటి హేబేలు కదా, దుష్ట మనస్కుడైనటువంటి కయ్యూను, వీళ్ళిద్దరినీ పరిశుద్ధాత్ముడు ముందు పెట్టాడు. అరే బాబు, నువ్వు అట్టుండొద్దురా, నువ్వు ఇట్లాగా ఉండాలని. దాని పూర్తి క్లారిటీ యోహాను తను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాల్లో చెప్తాడు. మనము అదే చూసారా ఏమన్నాడో, అరే బాబు మనం దేవుని పిల్లలం కదా, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు చూసారా క్లియర్గా అంటున్నాడు, అతను దుష్టుని సంబంధి అయి తన సహోదరుని ఏం చేశాడు? ఎవడైనా తమ్ముడు చంపుతాడండి, ఎత్తుకుంటాడు చిన్నప్పుడు కదా, వాడిని ఆడిచ్చి వాడిని పాడిచ్చి వాడు స్నానం చేయించి అమ్మ నాన్న దూరం ఉన్నప్పుడు అల్లారు ముద్దుగా తమ్ముడు అని ఎత్తుకుంటాడు. ఎవడైనా ఏమనంటే వాడినే కొట్టేస్తాడు, ఏందిరా మా తమ్ముడు అంటున్నావని. చూడండి ఎంత భయంకరమైందో. ఒక వ్యక్తి దైవ నియమములో బ్రతుకుతున్నప్పుడు దుష్టుడు ఇంట్లోనే ప్రేరేపిస్తాడు ఆ వ్యక్తిని నీతిగా బ్రతుకుతున్న వాడిని కష్టపెట్టడానికి, నష్టపరుస్తానికి. ఇది గుర్తెరగాలి. భక్తులైన వారు, వరాలు ఉన్నవాళ్ళు నీకు అందరూ అనుకూలంగా ఉండరు, నిన్ను గొప్పగా చెప్పుకోరు. వారిలో కయ్యూనులో ప్రవేశించినట్లుగా దుష్టుడు ప్రవేశిస్తాడు. అబ్బో ఏం ప్రార్థన చేస్తుందిలే భక్తురాలు, విమర్శ, వీడేం చేస్తున్నాడు, అబ్బో ఏందో అనేటటువంటిది వస్తుంది. ఇవన్నీ కూడా తాళుకోవాలి. నిజభక్తులు, నీతిని అనుసరించేవారు కదా, నీతి కొరకు హింస, అది కాకుండా ఇంకోటి, నీతి కొరకు హింసించబడువారు ధన్యులు కదా, వీళ్ళదే దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి రాజ్యం. ఇలాగూ చాలా వస్తాయి. నీతిమంతుని కలుగు ఆపదలు. అది హేబేలు విషయంలో కూడా సొంత అన్న ఆయనలో దుష్టుడు ప్రవేశించాడు. మనము అందుకే యోహానయ్య అన్నాడు, మనం అలాంటి వారంగా ఉండరాదు. ఎందుకంటే వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుణ్ణి చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? అది తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుడి క్రియలు నీతి గలవయు. ఏమా నీతి? అదే నీతి గలవినయు నేను గనుకనే కదా. అర్థమవుతుంది ఇక్కడ తేడా. ఇక్కడ విషయం ఏంటంటే అసూయపరుడు, జ్యేష్ఠుడయ్యుండి కూడా కుళ్ళు, కుట్ర, అసూయ. ఈ 4వ అధ్యాయంలో అంటాడు, వీడి ముఖాన్ని చిన్నబుచ్చుకుంటాడు. 4వ అధ్యాయం ఆదికాండంలో ఆ రిఫరెన్స్ తీయండి, భలే ఉంటుంది ఇక్కడ ఈ మాట. 4వ అధ్యాయంలో ఆదికాండం 4. దేవుడు ఏం చేశాడు? వీళ్ళిద్దరు అర్పణ అర్పించాడు. అర్పణ అర్పిస్తే ఈయనేమో జ్యేష్ఠుడు కదా కయ్యూను గారు. ఆయన ఈ ఒక ఉన్నతమైనది ఏంటంటే, ఆదాం గారు ఎలాగూ తాను వ్యవసాయదారుడో భూమిని సేద్యపరిచేవాడో, కయ్యూను కూడా వాళ్ళ నాన్నలాగా భూమిని ఇక్కడ ఉంది, హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరిచేటటువంటి. బాగుంది. తండ్రి దగ్గర ఆయనలాగే ఒక స్థానాన్ని, ఈయన కూడా రైతు అయ్యాడు, లేక వ్యవసాయదారుడు అయ్యాడు. ఓకే, బాగానే ఉంది. ఈ భౌతికపరమైన వాటిని నేర్చుకున్నాడు, కానీ తండ్రి దగ్గర భక్తిని నేర్చుకోవాలి. అది చాలామంది ఇప్పుడు జరుగుతుంది. అదే వాళ్ళ నాన్న మంచి ప్రార్థన పరుడు, భక్తుడు అయి ఉంటాడు, మంచి పనిలో నైపుణ్యత కలిగిన వాడు అంటారు. కొంతమంది ఆ పని వరకు నేర్చుకుంటారు కానీ భక్తిని నేర్చుకోరు. కొంతమంది ఇక తండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళ ప్రార్థనకు బారు, ఏం బారు. బాప్తీసాలు అయితే నీళ్లు ఊరకుండా అని మునుగుతారు, కానీ వాళ్ళు ఫ్యామిలీలో జక్కయ్యలాగా మాదిరిగా ఉండరు, కొర్నేలులాగా మాదిరిగా ఉండరు, నోహులాగా మాదిరిగా ఉండరు. కొందరు నాయకులు, లీడర్స్, పేరెంట్స్, ఫాదర్స్ ఇలాగ బలహీనులై ఉంటారు. ఇప్పుడు వాళ్ళ నాన్న బాబోతే ప్రార్థనకి ఈడెందుకు పోతాడు?
ఊరికి ఏడకి వెళ్దాం ప్రార్థన వద్దు, మా నానే బాగాలేదు, ఇప్పుడు ఏంటంటే అంత ఆయనకంటే పెద్దవాళ్ళం మనం పుట్టి పెంచి పెరిగి చేసిన ఆయన బాపోతే చూడండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే రేపు మనం దేవుని సమ్ముఖం నిలబడి ఉన్నప్పుడు వీటన్నిటిని గురించి దేవుడు లెక్క అడుగుతాడు. ఒకళ్ళు అనుకోవచ్చు, మీరు నాకు ఎప్పుడు పాస్ గారు ఏం చెప్పలేదండి, మాకు తండ్రులైన వాళ్ళం మేము మాకు పిల్లలకు మాదిరి చూపించాలని, అందుకే చక్కగా ఆదివారం వచ్చి బాగా మటన్ చికెన్ వండుకొని తిని టీవీల దగ్గర కూర్చున్నా అంటారు. కాబట్టి చెబుతున్నా, కాబట్టి తండ్రులు రక్షణ పొందుకున్న వాళ్ళు దేవుని మందిరంలో కనబడాలి. తండ్రులు రక్షణ పొందుకున్న తండ్రులు కుటుంబానికి మాదిరిగా ఉండాలి, పిల్లల్ని మందిరానికి నడిపించాలి. నోవహు తన 3 కుమారులను, కోడలను, భార్యను ఓడలోనికి నడిపించినట్లుగా తన ఫ్యామిలీనేమో నోవహు ఓడలోకి నడిపించాడు. జంతువులు, పక్షులు, జీవరాశులనేమో దేవుడు ఓడ దగ్గరికి నడిపించాడు. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటంటే, అరే బాబు, ముందు మనము కాదు, మన ఇల్లు మనం చక్కా పరుచుకోవాలి. దీని గురించి ఏ క్రైస్తవుడు ఆలోచిస్తున్నాడు? ఎవరు విచారిస్తున్నారు? ఏంద్రా పనికెళ్ళలేదు పెద్దోడా అంటాడు, కానీ ఏంద్రా ప్రార్థన రాలేదు చిన్నోడు అంటాడా? అర్థం కావడం లేదు. ఇది నీ ప్రయాస అంతా వ్యర్థమైనది. క్రీస్తు యేసునందు నీ ప్రయాసే అది వ్యర్థం కాదనేటటువంటి వాస్తవాన్ని భక్తులు ఎరగాలి. ఆదాము దగ్గర వ్యవసాయం నేర్చుకున్నాడు, కానీ కయ్యూను భక్తి నేర్చుకోవాలి. భక్తి నేర్చుకోలేదు. ఏది బ్రతికిస్తుందో కదా యోబుతో అంటాడు ఆయన స్నేహితుడు, యోబు, నీ భక్తి నీకు భక్తి ఉంటే ధైర్యంగా ఉండండి, ఇంకంతే, యేసు రక్తమే చేయి. సరైన భయభక్తులు దేవుడి మీద ఉంటే మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ భక్తే మనకు ధైర్యం పుట్టిస్తుంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. ఆ భయభక్తులే మనకు జ్ఞానాన్ని కలుగా చేస్తాయి. ఇది దేవుని ఎడల భయభక్తుల్లో ఇంత ఆధిక్యత ఉంది. అన్ని చేస్తామో కానీ భయభక్తులు మాత్రం చూపం, కాబట్టి చాలా పోగొట్టుకుంటాం. అదొకటి నేర్చుకున్నాడండి, మంచిదే, బతుకు తెరువు కొరకు వ్యవసాయం చేయడం మంచిదే. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేదుపరచు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఇక ఇవన్నీ మనకు తెలుసు. దేవుడేమో హేబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యూను అర్పణ లక్ష్య పెట్టలేదు. ఇలాగుందా? అర్పణ లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూను మిక్కిలి అది తన ముఖమును చిన్నబుచ్చుకొనెను. అది అర్థమవుతుందా? ఇక్కడ ఒక కుళ్ళుబోతాడు, మన భాషలో చెప్పుకుందాం, ఒక కుళ్ళుబోతాడు అనమాట. కుళ్ళుబోతాడు అంటారే, వాడు ఇతరులు బతికితే ఇష్టం ఉండదు, ఇతరులు అభివృద్ధి చెందితే వాడికి ఏమాత్రం కూడా ప్రేమ అనిపించదు, మంచి అనిపించదు. అసూయపరులు, కుట్రాదారులు, కుచితం. ఇది చాలా, ఇప్పుడు కుళ్ళిపోయిందంటారే, శరీరం కానీ పండు కానీ కుళ్ళిపోతే ఎంత ప్రాణకానికి అపాయకరమో, కుళ్ళు అనేది మనిషిలో వస్తే వాడు ఆత్మీయ జీవితానికి, వాడి భౌతిక జీవితానికి అంత నాశనకరం. ఎవరిలో లోకస్తుల్లో ఉంటే ఉందో లేకపోతే లేదేమో, కానీ దేవుని పిల్లలంగా మనం, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒకడు పెరుగుతున్నప్పుడు, వర్ధిల్లుతున్నప్పుడు, అభివృద్ధి చెందుతున్నప్పుడు వాళ్ళని చూసి మనం అసూయ పడరాదు. వాళ్ళ సంఘబిడ్డలే కానీ మన ఇంటి ఎదురోళ్లే కానీ. కుళ్ళు అనేది, కుళ్ళుతో కుట్ర వచ్చేసింది. కుట్ర ద్వారా ఘోరమైన పనులు చేయటానికి ఆతృత పడతాం. చాలా డేంజర్ అది, ఈ కుళ్ళుబోతుతనం అనేది చాలా భయంకరమైనది అది. అట్లా కదా హామాను అనేవాడు మొర్దెకై మీద కదా పగబట్టాడు. ఇట్లాగే ఏమండి ఎలా జరిగింది చూడండి. ఇక్కడ ఏమైపోయిందంటే, ఇక చూశాడు, అసూయ పుట్టుకొచ్చింది, కక్ష,
ద్వేషం పుట్టుకొచ్చింది కయ్యంలో. సంఘాల్లో కూడా అంతే. ఆయన బాగా పాడితే నీకెందుకు, అబ్బో వాక్యం చెప్తే నీకెందుకు, సాక్ష్యం చెప్తే నీకెందుకు, నువ్వు సంతోషించు, నాకు లేనిది నా దేవుడు నా సహోదరుడికి ఇచ్చాడు. సాధ్యమైతే సంపాదించుకో, సాధ్యమైతే సంపాదించు, ఇంకంతే. అంతేగాని ఆయన బాగా పాడాడు, ఆయన బాగా చెప్పాడు, ఆయన బాగా ఇచ్చాడు, బాగా వచ్చాడు, ఇవన్నీ నీకెందుకు? ఎవరు మన ఇంటి ఎదురు ఇంటి అనుకోళ్ళు వాళ్ళు అభివృద్ధి చెందని బిల్డింగ్ కట్టుకొని లేకపోతే కారు కొనుక్కొని ఇంకోటి కొనుక్కొని హ్యాపీ అవు అమ్మా, చిరునవ్వుతో పలకరించాలని, బాబులే ఉందండి కారును, హ్యాపీ అవుతాడు. ఏంది అట్టుంది అని ఎందుకు నిరుత్సాహపరచడం? నిరుత్సాహపరిచే బ్యాచ్ భలే ఉంటారు. ఉన్నదాని గురించి కుళ్ళు కదా అసూయపడి దానికి వంకలో పెడతారు. నువ్వు కొనుక్కో తెలిసిద్ది, నువ్వు కొను అర్థమవుతుంది పరిస్థితి. ఇలాగ చాలా చాలా ఉంటే అసలు ఇవి రాకూడదు సంఘ బిడ్డల్లో. అది దేవుడు చెప్పేది. అది దుష్ట సంబంధం, దుష్టుని మనసు. అది దేవుడే క్లియర్గా అంటున్నాడు. ఏమన్నాడు? నీ తన ముఖమును చిన్నబుచ్చుకొనగా కయ్యను మిక్కిలి కోపం వచ్చి అసూయతో. అప్పుడు అంటున్నాడు, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీ తల ఎత్తుకొనవా. అది ఎప్పుడు మంచి పనులు చేయడానికి పూనుకోవాలి. అందరూ మన విత్తనాలను ప్రోత్సహించాలి. ఒక మంచి పని చేసినప్పుడు మెచ్చుకోవాలి. నాన్న ఓకే బ్రదర్ మంచిగా చేశాను నాన్న, కొద్దిగా ఇట్లాగా చేస్తే బాగుంటుంది, ఇంకేదైనా కదా సర్దుబాటు ఉంటే అవి చెప్పాలి. నేను వినండి, అనుభవంతో చెప్తున్నా. ఇలాంటి కుళ్ళు కుచితం అసూయ ఉన్నవాడు వాడికి వాడు పనికిరాడు, కుటుంబానికి పనికిరాడు, సంఘానికి అసలు పనికిరాడు. వాడు రాలేదనుకో, ఎవరు వాడి గురించి, సంఘానికి రాలేదనుకో, మనలో ఒకడు ఉన్నాడు అలాంటోడు. అందరికీ అర్థమైద్దండి, బయట చెప్పుకోలేరు. మళ్ళీ వాడు చెబితే ఎక్కడ తగాలాడతాడో అని భయపడతారు. వాస్తవాలు చెబుతున్న సంఘాల్లో అతను రాకపోతే ఎవడు నొచ్చుకోడు, బాధపడ్డు, ఏంది అన్న రాలేదు అక్క రాదని అడిగేవాడు కూడా ఉండడు. గుర్తుపెట్టుకోండి, మనం మంచి పేరు సంపాదించుకోవాలి. అదే నాన్న ప్రసంగి ఎలా అంటాడు, అది సుగంధ శైలము కంటే మంచి పేరు. అది సంఘంలో సమాజంలో మంచి సంపాదించుకోవాలి. సుగంధ తైలము కంటే అది మంచి పేరు సంపాదించుకోవాలి. ఇప్పుడు కొన్నేళ్ళ గురించి ఏమనుంది, మనకు సమాజంలో మంచి పేరు. శతాధిపతి గురించి అదే మంచి పేరు. అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో సంఘ పెద్దలుగా హస్తనిక్షేపణ చేయబడినటువంటి వారికి ఏం కలిగి ఉండాలంటే, వారు ఏం కలిగి ఉండాలి? మంచి పేరు, మంచిని సంపాదించుకోవాలి. అది ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన అది అర్థమవుతుందా? సంఘంలో ఎలాంటి వాళ్ళు కావాలి? మంచి పేరు గల్లవాడు ఉండాలి సంఘ పెద్దగా. అమ్మ ఆయన కోపం ఎక్కువయ్యా, మామే అబ్బో ఎప్పుడు సొనుగుతూ ఉంటుంది. అస్సలు ఇవి కొట్టేసుకోవాలి. అందరం అలాంటి వాళ్ళమే ఒకప్పుడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ఈ కొలిమిలోకి వచ్చాం. ఆ ఇనుము ఎంత వంకర టింకరదైన రాడ్డు కొలిమిలో వేయి పడితే కాల్చి దాన్ని తిన్నగా చేయొచ్చు. ఆత్మ కొలిమిలోకి వచ్చాం. ఇప్పుడు కూడా నువ్వు సరి కాకపోతే నువ్వెప్పుడు సరి కావు. చెప్తున్నానుగా, దేవుని మందిరంలోకి వచ్చి కూడా ఎవరు సరి చేయబడరో. మరలా పాత స్వభావము, పాత నైజం, కోపము, ఈ సనుగుడు గొనుగుడు వ్యర్థమైన మాటలు ఉంటాయో, ఈ కొలిమిలోకి వచ్చి కూడా నువ్వు సరి చేయబడకపోతే ఇక నీకు ఎక్కడ లైఫ్ ఉండదు. ఇది సరైన ప్లేస్. ఎవరైనా ఇక్కడ సౌలాటి వాళ్ళు ఏమైపోయారు? సౌలాటి వాళ్ళే పౌలుగా మారిపోయారు. నువ్వెందుకు మారవు? బుద్ధి లేదా నీకు? ఇంకెంతకాలం ఇలాగుంటావు నువ్వు? తీసేయి. కయ్యూను ఏ సంబంధి? దుష్టుని సంబంధి. హేబేలు
నీతిపరుడై దైవ నియమానికి లోబడినటువంటి వాడై చక్కగా దేవునికి అర్పణ బలి అర్పిస్తే దేవుడు దాన్ని ఏం చేశాడు? లక్ష్య పెట్టాడు. చూసారా, ఇది మనం మొక్కలోనే దాన్ని తుంచి వేయాలి. అందరం, నాకు కూడా వస్తుంది. పెద్ద దూతని పరలోకం దిగొచ్చానని చెప్పుకోవట్లేదు, మనసులో వస్తుంది. బాగా ప్రసంగం చేసేవాళ్ళు, గొప్ప చేసేవాళ్ళు, వాడు చిన్నగా వచ్చేస్తాడు, చూసావా విమర్శించు అంటాడు. ఇక వెంటనే దేవుని వాక్యం జ్ఞాపకం వస్తుంది. అసలు భక్తిహీనులు అభివృద్ధి అవుతేనే నువ్వు అసూయ పడవద్దు అన్నాడు. అరే బాబు, నువ్వేం పెట్టుకోవద్దు అన్నాడు. యేసు రక్తమే జయం. పోనీ అయ్యా, పోనీ. ఆయన అలాగ వాడబడుతున్నాడు, అది దైవ చిత్తం కదా. సాధ్యమైతే అంత ఎదగడానికి ప్రార్థన చేయి, లేకపోతే మౌనం అవ్వని నేను మనసుతో చెప్తాను. ఇవన్నీ అందరికి వస్తాయి. ఎప్పటికీ నేను చెప్తున్నాను, కయ్యూను వలె అసూయ మీలోకి రాకుండా జాగ్రత్త పడండి. జరిగేది ఏమిటంటే, చేయకూడని పని చేసి సొంత తమ్ముడు చంపినట్లుగా సొంత యేసయ్య రక్తం ద్వారా నీ ఆత్మీయ సోదరి సహోదరుని ద్వేషించి కదా మనం నేరస్తులం అయిపోతాం. ఇంకేముంది? సంఘంలో ప్రవర్తించవలసిన రీతిగా ప్రవర్తించం. దేవుడిచ్చినటువంటి కదా శ్రేష్టమైన జ్యేష్ఠత్వాన్ని కోల్పోతాం, అసూయతో కోల్పోతాం కదా. ఒక పూట కూటి కొరకు ఆశపడి కోల్పోతాం. పరిస్థితులన్నీ కూడా ఇలాగున చిన్నాభిన్నమైపోతాయి కనుక దేవుడు నీకు ఇచ్చినటువంటి సంఘం ఇది పరలోకపు గవిని. పరలోకంలో ఎలాగూ సమృద్ధి ఉందో, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఇక్కడ దేవుడు ఉన్నతంగా దాచి ఉంచాడు. ఇవన్నీ నీ సొంతం నువ్వు చేసుకోవాలి. నువ్వు చేయవలసిన పని చాలా ఉంది, నువ్వు వెళ్ళవలసిన స్థలాలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని మనము కాపాడుకుంటూ దేవుని యొక్క సన్నిధానంలో మనం ముందుకు సాగిపోవాలి. ఒకసారి చూడండి ఎంత చక్కగా అంటాడో యేసుప్రభు వారు. ఒకసారి మత్తయి సువార్తకు వెళ్ళిపోదాం. మనం మత్తయి సువార్తకు వెళ్దాం. 12వ అధ్యాయము మత్తయి సువార్త 49-50 వచనాలు. ఒక్కసారి చూడండి. చూడండి, ఇది ఒక సంఘం అనుకోండి. ఇక ప్రభువారు తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో అది ఇక్కడ ఇది ఒక ఫ్యామిలీ విషయానికి వెళదాం. సంఘం అనేది ఎలాంటిది? ఒక కుటుంబం. ఇక్కడ ప్రభువే చెబుతున్నాడు. వాళ్ళు వీళ్ళు వచ్చి ప్రభువుని సేవలో అటు తిరుగుతాను యెరూషలేములో. అయ్యా, ఇదిగో మీ అమ్మ, మీ తల్లి, మీ సహోదరులు నీ కొరకు వెతుకుతున్నారంటే ఆయన ఏం చేశాడు? వాళ్ళ గురించి అసలు ప్రస్తావించాల. ఆయన ఫాలో అవుతున్నారే శిష్యులు, వాళ్ళ వైపు. ఇదిగో నాయన, నా తల్లి నా సహోదరులు ఎవరంటే వీళ్ళే. ఎందుకంటే ఎవరైతే నా తండ్రి నెరవేరుస్తారో వారే నా తల్లి నా తండ్రి. నా అర్థమవుతుందా? అంటే నిన్ను నన్ను మనలను దేవుడు తన కుటుంబముగా భావించాడు, అలాగే ఎన్నిక చేసుకున్నాడు. దేవుని మందిరములో దేవుని సంఘములో ఉన్న ప్రతి కుమారుడు కుమార్తె యేసయ్య కుటుంబ సభ్యులై ఉన్నారు, సొంతమై ఉన్నారు. రక్తం చేత ఆయన మనలను కడగడం, ఆయన కొనటం మాత్రమే కాకుండా తన సభ్యులుగా, ఫ్యామిలీ మెంబర్స్గా ఆయన మనలను ఎన్నిక చేసుకున్నాడు. అందుకే అంటాడు మళ్ళీ హెబ్రీ గ్రంథకర్త 3వ అధ్యాయం, హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాల్లో మళ్ళీ ఇక్కడ మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో, చూడండి ఇక్కడ ఎలాగున్నాడు మోషే గారు ఇల్లంతటిలో? అది అర్థమైందా? ఒకటి
ఈ కుటుంబంలో మోషే వలె ఒకటి మనము నమ్మకంగా ఉండాలి. మళ్ళీ ఏమంటాడు చూడండి కింద, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద, అది ఆయన ఎలాగూ దేవుని ఇంటి మీద సంఘం మీద నమ్మకం ఉన్నాడో ఆయన పిల్లలైన సభ్యులైన మనమందరం ఎలాగ ఉండాలి చెప్పండి. అది నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా వస్తాయి. అర్థమవుతుందా? చాలా నిష్ఠా నియమాలతో కూడింది విశ్వాస జీవితం. సంఘ సభ్యులు అనబడేటటువంటి వారు ఒక లక్ష్యం, ఒక ధ్యేయముతో పౌలైనట్లు మంచి పోరాటం, పరుగు, విశ్వాసం, ఇవన్నీ కూడా మనం సంఘంలో కాపాడుకుంటున్నప్పుడు, ఒకటి పౌలయ్య వరే ఆయన కింద అంటాడు, నాకే కాదు బాబు అట్లా ఉండేవాళ్ళందరికీ, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతలో అపేక్షించు వారికందరికీ, అదే అలాంటి కదా మంచి పోరాటం నమ్మకత్వం కలిగేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ బహుమానాన్ని, కిరీటాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ నియమం ఇది భక్తి లోతు, రావడం పోవడం పాడటం ఉండటం కాదు, ఇది లోతైనది. సరైన రీతిగా దేవుళ్ళు ఆధ్యాత్మిక పరంగా ప్రవర్తించడం వల్ల ఇవి మనం పొందుకోవచ్చు. ఇవేవి లేనప్పుడు మనం చాలా వాటిని పోగొట్టుకుంటాం. మళ్ళీ హెబ్రీ ఇక్కడ ఇంకొకటి ఇచ్చే టైటిల్, మంచి టైటిల్ ఇచ్చాడు. ఏం చదివారు మీరు? 6వ చదవండి. ధైర్యమును నిరీక్షణ వలనే ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల, అది అర్థమవుతుందా? గట్టిగా చప్పట్లు కొట్టండి. కనుక ఈ అనుభవాలన్నీ మనం కలిగి ఉన్న ఎడల మనమే దేవుని ఎట్ట తిరిగిందో చూడండి. ఇప్పుడేమో నేను మన మందిరానికి వచ్చాం, దేవుడి దగ్గర మనం ఉన్నాం. ఏమంటాడు? ఒకటి ధైర్యం ఏమంటాడు, ఒక పాయింట్ ఏమంటాడు అమ్మక, ఒకటి ఏమంటాడు మొత్తం చేద్దాం. ఎక్కడ? ఒకటి ధైర్యము, 2 నిరీక్షణ, 3 ఉత్సాహమును, అది తుదమట్టుకు. ఈ 3 చివరి వరకు తుదమట్టుకు చేపట్టిన ఎడల మనమే ఆయన. ఈ అనుభవాలన్నీ మనలో ఉన్నప్పుడు మనం మందిరం అయ్యో వెళ్ళాలి అంటాం కాదు, మనమే ఆయన ఇల్లుగా ఉంటాం. ఇక్కడ ఆయనే ఉంటాడు, ఇంకంతే. అర్థమవుతుందా? ఆయన ఇంటికి వచ్చిన మనకు ఆయన మనం ఏమవ్వాలి? ఆయనకి ఇల్లు అయిపోవాలి. ఇంత ఘనమైనటువంటి స్థానం దేవుని మందిరంలో మనం సరిగా ప్రవర్తించటం వలన ఇవి మనం పొందుకుంటాం. ఏంటంటే ఏదో ఆచారంగా తాత్కాలికంగా బ్రతికేవారు వాళ్ళు స్థిరులుగా ఉండరు. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు. అది చెదిరిపోతారు, ఉండలేరు. నిష్ఠా నియమాలతో సత్యముతో కూడినటువంటి సహవాసాల్లో అలాంటి వాళ్ళు ఉండలేరు. ఇంకంతే, నేను చెప్తున్నానుగా, ఉండలేరు. ఎందుకంటే ఇక్కడ చాలా విధేయత అవసరం, నమ్మకత్వం అవసరం, కుళ్ళు కుట్రాలు ఉండకూడదు, యథార్థత చాలా చాలా అవసరం. నోటితో అన్నా వందనాలు అన్నాను ఎంత ప్రేమతో అంటున్న హృదయంలో కూడా ఆ సహోదరుడి మీద ఆ ప్రేమ ఉండాలి. లోపల ఒకటి పైన ఒకటి కాదు, చెప్పపోతే బాగాదిలే అన్నట్లు కాదు. నాకు అలాగ ఇష్టం ఉండదు అట్లాగ ఉంటాం. వెళ్ళిపోయారు అనుకోండి, నేను ఒకటే అంటాను, దేవుడే అన్నాడు నన్ను గణపరచు వారిని. నేను వెళ్తున్నాను, నేను మా మేనరుడు స్కూటీ మీద, ఇప్పుడు వెళ్ళిపోయాడు, విచిత్రంగా వెళ్ళిపోయి సంఘాన్ని డిస్టర్బ్ చేశాడు గుంటూరు. నవ్వుతా, అది కపటపు నవ్వులే, నవ్వుతా వందనాలు చెప్తూ ఆపోతున్నాడు, రాకపోతే పోనేదన్నా. ఏంటంటే
చాలా డేంజర్ వీళ్ళు. పాముని ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి, సర్పాన్ని మళ్ళీ చేర్చుకొని కాటేయించుకోకూడదు. ఏంటి అంతే. ఎందుకంటే సంఘ నియమాలు, వాక్య సత్యం మాకు తెలుసు. వాడు చేసేది సేవ కాదని నాకు తెలుసు. దేవుడు పిలవలేదని తెలుసు. పవిత్రమైన దైవ నియమపు జీవితం లేదన్న సంగతి నాకు తెలుసు. అందరికీ తెలియదు. అది కొందరేమో చూసావా ఆయన వందనాలు చెబుతారు చెప్పట్లేదు అంట. లేదు, మీరు పౌలు గారి చరిత్ర చదవండి, చాలా క్లియర్గా చెబుతాడు. అలాంటి ఆడికి కూడా మీరు వందనాలు కూడా చెప్పదంట. అంటే వందనాలు చెబితే ఏమైందంటే చూసే వాళ్ళందరూ ఆహా ఈయన ఇట్లా చేయటం ఈయనకు కూడా ఇష్టం కావాలి, అందుకే సమాధానంగా ఉన్నాడు. అర్థమవుతుందా? కొన్ని మనం స్ట్రిక్ట్గా ఉండాలి. కఠోరంగా ఉండకపోతే భక్తి విలువలు అందరికి అర్థం కావు. మనం కూడా వెళ్ళిపోవచ్చులే మందిరాలు బట్టి, మనం ఇష్టం వచ్చిన మళ్ళీ రావచ్చులే, సావుకుని మందిరాన్ని గురించి చెడ్డగా చెప్పవచ్చులే, కనపడినప్పుడల్లా వందనాలు చెప్పవచ్చులే అని నటన భక్తి నేర్చుకుంటారు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవారు మీరు చెప్పండి. తప్పక హింస. అది భక్తి, సద్భక్తితో బ్రతకాలి. దేవుని ఆలయంలో సరిగా ఉండాలి మనం. అప్పుడు నువ్వే ఒక ఆలయం అయిపోతావు. నువ్వే అనేకులకు విలువైనటువంటి కదా సాధనంగా ఉంటావు. నీవు చేయనిదంతయు దేవుడు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. సఫలం చేస్తాడు. చాలా విలువైంది. ఇంకొకటి నేను చెప్తున్నాను, దేవుని ప్రత్యక్షతను బట్టి రక్షించబడి ఆలయంలో, శాలేం ప్రార్థనా మందిరంలో మీరు ఎదుగుతున్నారు. ఇక్కడ ఎవడెవడు ఏం చెప్పినా ఏదైనా ఒకవేళ నేనే మిమ్మల్ని అరిచినా డోరు పెట్టుకొని ఏలాడండి, ఇంకంతే. బయటకు మాత్రం వెళ్ళటానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు మీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. వదిలిపెట్టద్దు, సన్నిధిని వదిలిపెట్టద్దు. ఏ సమయంలో దేవుడు ఎలాగ నేను నిలబెట్టుకోవాలాగ నిలబెట్టుకొని, ఒకవేళ నేనే అరిచాను, గద్దించాను, ఇంకేదో అన్నాను, అరే రే సహోదరుని అలాగ అన్నానే, చూడు అంత గొప్ప బిడ్డో, చూడు నేను అన్నా కూడా ఏమనకుండా సాత్వికంగా ఉండి ఉండటం మాత్రమే కాకుండా నా కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేసి అంత అభివృద్ధికి పాటుపడిందో అని బడా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలు అనిపించుకుంటారు. నాన్న అది కావాలి సంఘంలో. అంతేగాని పెత్తనాలు, అధికారాలు, హోదాలు, ఒక్క మాట అంటే చీటి మాటికి అలగటాలు, ఇవన్నీ మీ భక్తి బ్రతుకును నాశనం చేస్తాయి. మీకు ఇంకా అర్థమయ్యేట్టు చెప్తాను. ఒక మొక్క తెస్తాం, ఈ కుండి పెడతాం, అబ్బే ఈ కుండి బాగలేదు టక్కమండి పీకేసి ఇంకో కుండీలో పెడతాం, అక్కడి నుంచి తీసి ఇంకో దాట పెడతాం, చివరికి ఏమైతే చెప్పండి, అది చచ్చది. అది సంఘాలు, మందిరాలు ఇవన్నీ మారుతా ఉంటే వాళ్ళు బ్రతుకులు ఆత్మీయంగా సచ్చినోళ్ళే కానీ బ్రతుకునోళ్ళు కాదు, ఉపయోగపడరు దేనికి. ఒక ఘనమైన స్థానం ఉంది, ఆ స్థితిని మనము కాపాడుకోవాలి. ఇప్పుడు హెబ్రీ 2వ అధ్యాయం 11-12 వచనంకి వెళ్దాం. పరిశుద్ధపరచు వారికిని ఒకటి చూడండి, ఒకటి ఏంటంట, ఇది క్లారిటీగా చదువు. ఒకటి పరిశుద్ధ పరుచు, ఒక బ్యాచ్ ఏంటంట పరిశుద్ధ. ఇక్కడ వినండి, మనం దేవుడు తప్ప ఎవరు కూడా ఒక వ్యక్తిని పరిశుద్ధ పరచు. అయితే దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఏ అధికారం ఇచ్చాడు? ముందు సరే కూర్చోండి. ముందు మనం పవిత్రులంగా ఉంటే, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే, అర్థం చేసుకోండి, ఉంటే ఈ నియమం మనలో ఉంటే, అయ్యా బ్రదర్ కూడా ఇలాగ ఉండాలి, సిస్టర్ కూడా ఇలాగా ఉండాలని హృదయపూర్వకం నేను చెప్తున్నాగా, మనస్ఫూర్తిగా. అక్కడ ఉందిగా యాకోబు అంటాడుగా కదా, నీతిమంతుల విజ్ఞాపన ఎలాంటిదంట, అదే ఈ బలమైన మనం స్ఫూర్తిగా మనం చేసే ప్రార్థన బట్టి ఏ బంధకంలో ఉన్న దేవుడు ఆ వ్యక్తికి విడుదల కలుగా చేస్తాడు. గట్టిగా తప్పుడు పట్టండి. ఇది నిజం అమ్మా, ఇది నిజం, అబద్ధం కాదు. మనం పవిత్రంగా ఉండి, ఒకవేళ బయట వాడు మనకెందుకు డ్రింక్ చేస్తున్నాడు, లేకపోతే స్మోక్ చేస్తున్నాడు,
మనస్ఫూర్తిగా అయ్యా డాడీ కూడా ఆ స్మోక్ మానేసేయాలి, డ్రింక్ బంద్ చేయాలయ్యా, సన్నిధికి రావాలి, నువ్వు ప్రార్థన చేయి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. మారకపోతే అప్పుడు చెప్పు నాతో. ముందు నువ్వు మనస్ఫూర్తిగా చేయి. ఒక బ్యాచ్ ఏం బ్యాచ్ అంట? పరిశుద్ధ. అది చూసావా, ఇది ఈ పవిత్రత నీలో ఉంది. ప్రభువారు ఎంతోమంది కుష్ఠరోగులు శుద్ధుడవు కమ్మంటే ఎలాగయ్యారో నువ్వు ప్రార్థన చేస్తే తప్పక ఇంటిలో ఎవరైనా సరే, యజమానుడే కానీ భార్య కానీ బిడ్డలే కానీ తప్పక వాళ్ళు పవిత్రపరచ పడతారు. యేసయ్య రక్తం చేత కడగా పడతారు. మన దేవునికి సమస్తము సాధ్యం. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నిన్ను కూడా లోకంలో అన్నిటినీ సరిచేసి సాధ్యం కలిగించే సాధనంగా నిలబెట్టుకున్నాడు. నెక్స్ట్ అది పరిశుద్ధపరిచే వారికి పరిశుద్ధ. అది అంటే ఇక వాళ్ళు ప్యూరిఫై చేయబోతా పడబోతా ఉన్నారు, పవిత్ర పరచబడుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు పరిశుద్ధత. అర్థమవుతుందా? అంటే దేవుని మందిరానికి వస్తున్నట్టు నీవు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసం ద్వారా, అభిషేకం ద్వారా పవిత్రపరచబడతావు. ఆ దహించు అగ్ని ప్రతి మస్తు మాలిన్యాన్ని అది కాల్చి వేస్తుంది. బంగారం ఎలాగూ పుటమి వేయబడ్డప్పుడు కదా ఆ అగ్నికి అది మేలిమి బంగారంగా మార్చబడుతుందో ఉన్నతమైనటువంటి పవిత్రతలోకి మారుస్తూ ఉంటాడు దేవుడు. ఈ ఇద్దరిని కలుపుతూ ఏమంటాడు ఇక్కడ? అది ఇప్పుడు ఏమయ్యారు వీళ్ళిద్దరూ? సంఘంలో సహోదరు, బ్రదర్స్ సిస్టర్స్ అయిపోయారండి. చూడండి, దేవుని యొక్క ఆలయంలో మనం సరిగా ఉన్నప్పుడు ఈ సమానత్వాన్ని, ఏకత్వాన్ని, సహోదరత్వాన్ని, ఈ ఘనతను దేవుడు కలుగా చేస్తాడు. ఏమంటాడు నాన్న? పిలుచుటకు ఆయన సిగ్గుపడక నామాన్ని సహోదరులకు ప్రచుర సమాజం మధ్య ఈ కీర్తిని నీ కీర్తిని అది చూసారా? ఇలాంటి ఉన్నతమైనటువంటి స్థితిని, స్థానాన్ని దేవుడు ఇస్తాడు. మీరు ఇప్పుడు ఉంటున్నట్టు కాదు. వినండి, ఈ రీతిగా ఈ తీరిగా మీరు వెళుతూ ఉన్నప్పుడు రాబోయే దినాల్లో మీ పరిస్థితులు ఆధ్యాత్మిక విధంగా అవి వేరుగా ఉంటాయి. దేవుడు మీ విషయంలో చేసే కార్యాలకు మీరే ఆశ్చర్యపడతారు. ఎందుకంటే మన దేవునికి ఒక పేరుంది, ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగిస్తారు. ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడ, హృదయానికి గోచరం కావు. ఈ సహవాసంలో ఎదగడం ఇది మొదటి మెట్టే. ఇది మీరు ఎక్కవలసిన మెట్లు చాలా ఉన్నాయి. ఇక్కడే కనబడింది, కొద్ది పైకి వెళ్తే కనబడుద్ది అంటారే కదా, పైకి వెళ్తే కనబడుతుంది అంటారే. ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండగా దేవుని ప్రభావము, మహిమ, ఆధిక్యతలు, ఆశ్చర్య కార్యాలు మనకు కనబడతాయి. మనం దాన్ని జరిగిస్తాం, మనం దానిలో ఇన్వాల్వ్ అయిపోతాం. ఆ ఆశ్చర్యతలో మనం ఉంటాం. ఇది వాస్తవం. ఇది కలబలి మాటలు కాదు, లేకపోతే వెరవేయటం కాదు. ఇవి వాక్యపు వాగ్దానాలు. అది నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. ఇవి వాస్తవ విషయాలు ప్రియ దేవుని పిల్లలారా. కనుకనే మరలా పౌలయ్య ఎఫెసీయులకు రాసిన 2వ పత్రికలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మనం 19 నుండి చదువుకుంటూ వెళితే ఒక ఉన్నతమైన సంగతిని చూడండి, ఇక్కడ విషయం చెప్తున్నాడు. సంఘంలో ఉన్న బిడ్డలు పరిశుద్ధులతో ఎవరట? శ్లోక చదువున్నాను. ఏక పట్టణస్థులను
అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరు? దేవుని ఇంటివారు, ఆయన కుటుంబ సభ్యులం మనం. ఆయన ఇంటి వాళ్ళం, ఆయన కుటుంబ సభ్యులం. క్రీస్తు యేసే. అది ఇక్కడ చూడ, ఈ విషయాలను గమనించండి. ఇది అనే విధాలుగా చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు ఆయన ఇంటి వారమై ఉన్నాం? ఏంటి పరిస్థితి అంటే, మనం ఇలాగ మందిరంలో సమావేశం అవగానే పరిపూర్ణంగా దేవుని ఇంటి వారంగా తీర్చబడం. మందిరానికి వచ్చిన తర్వాత దైవ ప్రణాళిక, నియమం, వాక్య పద్ధతులన్నీ మనం గుర్తెరిగి దానిలో మనం లోతులోకి అలాగ వెళుతుండగా ఇక్కడ ఏమంటాడంటే ఒక మాట, ఏమంటాడు? క్రీస్తు యేసే. అది అప్పుడు మనకు అర్థమైపోద్ది. తవ్వుతూ ఉన్నప్పుడు తవ్వకాల్లో ఎలాగ బయటపడతాయో, ఇప్పుడు వాక్యపు తవ్వకాల్లో, వాక్య లోతుల్లో ఎలాగా, అరే బాబు మేము అక్కడ కాదు ప్రభు అన్నట్టు, ఇసుక మీద కట్టిన ఇల్లు కాదురా నాయన కదా. ఇసుక మీద కట్టిన ఇల్లు, ఇసుక అంటే లోకం. లోకంలో కట్టబడ్డప్పుడు ఏమవుతుంది? దేవుడి పేరే చెప్పుకుంటారు, దేవుడి పేరే చెబుతారు. దేవుని వాక్య ప్రకారంగా జీవించ, అక్కడ క్లారిటీగా అంటాడుగా, ఈ నా మాట విని వాటి ప్రకారం చెయ్యని ప్రతివాడు. ఎక్కడ? మాట విని మాట ప్రకారముగా చెయ్యని, అది మాట ప్రకారముగా చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిహీనుని. అది వరద వచ్చింది, తుఫాను వచ్చింది, గాలి వచ్చింది, ఏమైంది? అది కొట్టుకొని పోయేది. అదండి జరిగేది. ఇది పై భక్తులు బ్రతుకుతున్న వాళ్ళు, నన్ను మహేష్ ఏదో అన్నాడే అని వాడు మానేస్తాడు, నన్ను శాబా అది అంద కదా అని ఏం మానేసి. వీళ్ళు ఏంటంటే ఎక్కడ కట్టుకున్నారు చెప్పండి? వీళ్ళు వెళ్ళిపోయారంటే అర్థం ఏంటి? ఇసుక మీద. నేను దేవుడు సంఘంలో వెళ్ళిపోవటానికి కాదు, తాటాకు గాలితో కొట్టుకుపోద్ది, బూడిద కొట్టుకుపోద్ది, చెత్త కొట్టుకుపోద్ది, ధూళి కొట్టుకుపోద్ది. అట్ట కాదు దేవుడు నిన్ను రక్షించుకుంది. నువ్వు బండ మీద కట్టబడటానికి, లోకంలో కాదు. ఈ లోకం అన్న మాట ఎందుకు రాశారంటే, ఇసుక అనే మాట లోకం, లోకస్తులే చీటికి మాటి కోపడతారు, అలుగుతారు, అన్నీ నమ్ముతారు, వ్యతిరేకులైపోతారు. ఇది లోకానికి సంబంధించింది. నువ్వెందుకు ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలో మారాడంటే, మరి ఆయన నన్ను చిన్న చూపు చూస్తున్నాడు అందుకే ఈ పార్టీలోకి వచ్చా, ఆయన నాకు సీట్ ఇవ్వలేదు ఈ పార్టీకి. ఈ పార్టీలు కాదు ఇవి, దైవరాజ్య స్థాపన, దైవ నియమాలు. ఇక్కడ ద్వేషించబడాలి, హింసించబడాలి, దూషించబడాలి. జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలల్లా మీ మీద పలుకున్నప్పుడు మీరు ధన్యులో, మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు నీ బహుమానం అది. అసలైన సంఘ బ్రతుకంటే ఎట్లుంటుంది అమ్మా? అయ్యా ఇట్లాగుంటుంది. నీ రాగానే ఒక కుర్చీ వేసి, శాలువ కప్పి, పూలదండ వేసి చప్పట్లు కొట్టరు. ఇక్కడ చెంప మీదే కొట్టవచ్చు, వీపు మీదే కొట్టవచ్చు. ఎన్ని తాడుకుంటేనే క్రీస్తులోకి రావాలి. అందుకే పౌలయ్య అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. అది క్రీస్తు హింసించబడ్డారు, కొరడా దెబ్బలు కదా, కష్టాలు, నష్టాలు, హింసలు, గొప్ప వస్త్రహీనత, శిలువ మారడం. నానా ఇవన్నీ మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఎవరినో విమర్శించడానికి కాదు, మీరు దేవుళ్ళో సరిగా ఉండటానికే. ఎందుకంటే మీకోసం ఎన్నో వరాలు, ఈవులు, ఆశీర్వాదాలు, అభివృద్ధి దేవుడు దాచాడు. ఎందుకంటే అది కూడా ఇంకోటి అర్థమై చెబుతున్నా, నీ అబ్బాయి అమ్మాయి పుట్టక మునిపే ఇంకా కడుపులో ఉండగానే వాళ్ళకి ప్లాన్ వేస్తావు నువ్వు. అమ్మాయి పుడితేట చేయాలి, అబ్బాయి పుడితేట చేయాలి. ఇంకా పుట్టగానే డాక్టర్ని చేద్దాం అనుకుంటారు ఇద్దరు. తప్పులేదు, అది నేను కూడా చెప్తున్నానుగా. ఐఏఎస్, ఐపీఎస్ చేయాలి, తప్పులేదు అనుకోండి, ఇంకంతే. దేవుడు లేనివాడు కాదు. మీకు లోన్ వచ్చింది, ఆయన ఇస్తాడు. అందుకు నేను ధైర్యం చెబుతున్నా. మీకు సహాయం వచ్చింది, ఆయన ఇస్తాడు. మన ఎబెనేజర్ ఉన్నాడు. నేను చెప్తా అందరికి వెళ్ళినప్పుడు, టాపీ మేస్త్రి అనుకో,
నీ పిల్లలు టాపీ పెట్టుకొని ఎర్రటెండలో బొచ్చులు మోయటానికి వీల్లేదు. వాడిని చదివి ఎట్ట చదివిస్తా నాకు తెలియదు. వాడిని చదివి ప్రార్థన చేయి, చదివి వాడు రేపు మంచి ఆఫీస్ రావాలి. వాడు ఎండలో సిమెంట్ ఇసుకలో తిరగడానికి వెళ్ళేదో, వాడు ఏసీ రూములో సంతకాలు పెట్టాలి సార్ అనాలి. ఇలాగ మనం ఊహించటంలో ఏమాత్రం తప్పు లేదో, లేదన్న వాళ్ళు చప్పుడు కొట్టండి. లేదు నేను టాపీ పెట్టుకున్నాను, నా కొడుకు బొచ్చి మొయ్యాలి అనేటటువంటి ఉందా? తెచ్చుకోకండి. దైవ నియమంలో మనం ఉన్నప్పుడు పిల్ల తరాన్ని దేవుడు దీవిస్తాడు. ఇది తెలుసుకోండి. చాలా ఉన్నాయి అర్రా దేవుడి దగ్గర. చిన్న చిన్న వాటికి ఆవేశపడి ఉద్రేకపడి దీవెనలకు నిలయమైన దైవ సన్నిధిని వదిలిపెట్టి పారిపోతున్నారు. ఇది ముఖ్యంగా దీవెన నిలయం. అందరూ తెలుసు. పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది పిల్లలు పుట్టారు, ఎన్నెన్ని కార్యాలు దేవుడు అద్భుతాలు ఇక్కడ జరిగించారు, మీరు ఎరిగి ఉందురు. ఇంకంతకంటే మిన్నైన కార్యాలు దేవుడు జరిగించడానికి అక్కడ ఉన్నాయి. అది ఓపెన్ చేసుకోండి. బీరో ఉంది అక్కడ, మీ తాళాలు తీసుకొని ఓపెన్ చేసుకుని ఒకటి తీసుకెళ్ళండి, తీసుకెళ్ళిపోండి నానా. కాబట్టి ఈ యొక్క మూలరాయి అది చదువు. అసలు మూలరాయి ఈయన, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. వెంకయ్య సుబ్బయ్య కాదు. కదా మూలరాయి దగ్గరికి వెళ్ళిపోవాలి మళ్ళీ మనం. ఎక్కడ, ఏ పునాది మీద? అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద. ఇక్కడ క్రీస్తు మూలరాయి చదవాలా? చదివేది అది ముఖ్యం. క్రీస్తు యేసే అది. ఇది అర్థం చేసుకో. ఇప్పుడు ఆ పేరు లేకుండా, ఆ మూలరాయి రాకుండా అపోస్తులు ప్రవక్తలు బోధకులు ఎంతమంది పెట్టినా సున్నా. గుర్తుపెట్టుకోండి. ఈ మాత్రం తగలాలి. మేము ఎంతమంది సేవకులం, అపోస్తులం, పాస్టర్లు ఉన్నా అస్సలు మూలరాయి క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా. అది మరి అమ్మగారికి ఆ పాట వచ్చి ఇప్పుడు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ అది మీరు తీయండి. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా. అది ఇచ్చినాక నేను ఇట్టానే ఉంటా ఆపన ప్రసంగం. ఎందుకంటే దేవుడు అభిషేకించుకొని దైవజనుల చేత చాలా ప్రాముఖ్యమైన పాట రాయించారు. ఇది మనం పాడాలి, ఆడదని ఏడదని కాదు. సంఘాభివృద్ధి కొరకు క్షేమకరమైనది ఏదైనా. ఇప్పుడు నాతో రెండోసారి కలిసి పాడండి. ఏందేమైనా చిన్నవి పెడితే అట్రా, చిన్న కళ్ళు అయితే నాయి. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార ప్రణుదింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార మూలరాయి నీవైయుండగా అపోస్తులుల పునాది మీద. మూలరాయి నీవైయుండగా స్తులుల పునాది మీద. నిత్య నివాసముగా కట్టబడుటకై ఆత్మాభిషేకము అనుగ్రహించితివే. నిత్య నివాసముగా కట్టబడుటకై ఆత్మాభిషేకము. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార ప్రణుదింతును నిన్నే ఆశ తీరా.
ప్రభు దైవ కుమారా. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ కట్టబడ్డాం. మూలరాయి క్రీస్తు అనగా ఎవరెవరి మీద? దానికి పునాది అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద. అర్థమవుతుందా? ఇక్కడ కట్టబడ్డారు మీరు. ఏదో రెండు మాటలు నేర్చుకొని యూట్యూబ్లో చూసి ఎవరో చెప్పిన ఎంగిలి మాటలు రాసుకొని ప్రసంగం చేసే వాళ్ళ ద్వారా కాదు. మూలరాయి ప్రభు, నువ్వు వెళ్ళు అని తన సేవకురాలు చెప్పాడు. ఎట్లా? నేనుంటా అక్కడ, మూలము నేనై ఉంటానన్నాడు. మూలరాయి ఉండి అపోస్తులు ప్రవక్తలు తమ పునాది వేసిన పునాదులు కట్టబడ్డారు. తొలిగి ఎలగాకండి. ఇక్కడ ప్రతి వ్యక్తి ఒక వక్తగా, ఒక బోధకునిగా, ఒక ప్రవక్తగా, ఒక సువార్థికునిగా, ఒక మిషనరీగా దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. నమ్మితే చప్పట్లు కొట్టు. ఇది వాస్తవం. పల్నాడు జిల్లా అయింది, నరసాపేట కేంద్రం అయింది జిల్లాకి. ఇక్కడ నుండి నలుమూలల దేవుడు మిమ్మలను తన పని కొరకు, మహిమ కొరకు సాధనాలుగా వాడుకోబోతున్నారు కనుక ఇప్పుడే మీరు పౌలయ్య తిమోతితో అన్నట్లుగా నీవెలాగు సంఘంలో ప్రవర్తించాలో ఆ ప్రవర్తన నియమాన్ని నేర్చుకోండి. ఆ పునాదులో కట్టబడండి. ఆ బండ మీద స్థిరపడండి. ఇసుక మీద కట్టుకోవద్దు. కుళ్ళు, కుట్రాలు, కుచితాలు ఇవన్నీ తీసి అవతల పడేయండి. చాడీలు కొట్టిపడేయండి. వ్యర్థమైన ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు మానేయండి. దేవునిలో సరైన రీతిగా కట్టబడండి. ఒక ఉన్నతమైన స్థితిని, ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అమ్మో ప్రార్థన భక్తి అది ఇదంటే నా పిల్లలు ఎట్టా చదివెట్ట అనుకోవద్దు. నువ్వు ఊహించి తలంచిన దానికంటే దేవుడు మీ బిడ్డలను గొప్పగా చేస్తాడు. ఇప్పుడు నువ్వు టాపీ పెట్టుకుంటే నీ కుమారుడు, నీ కుమార్తె ఆఫీస్లో సంతకాలు పెడతారు, పెన్ను పట్టుకుంటారు. ఇది వాస్తవం చెప్తున్నాను ప్రవచనంగా. మీ హృదయాలు దేవునిలో స్థిరపరచుకోండి. దేవుని సన్నిధిలో, మందిరంలో నమ్మకంగా ఉండండి. అన్ని విధాలుగా దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింప చేయునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. హృదయాలు తెరిచి ఒక్కొక్కరు అందరూ మీ హృదయంలో అన్ని చెప్పేసుకోండి దేవునితో. అయ్యా ఇలాగుంది పరిస్థితి, అయ్యా ఇలాగ నేను ఎదగాలనుకుంటున్నాను, ఎదగలేక వెళ్ళిపోండి. దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చి